హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆషాఢ మాసం వచ్చేస్తుంది కదా, ఇంకా అందరూ గోరింటాకు కోసుకొని చక్కగా పెట్టేసుకుంటారు. మరి ఈ గోరింటాకు చాలా ఎర్రగా పండేలాగా, అలాగే ఎక్కువ కాలం ఉండేలాగా ఉండాలంటే ఏమేం కలపాలో కొన్ని టిప్స్ అయితే చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను మా ఇంటి దగ్గరలో ఉండే గోరింటాకు చెట్టు నుంచి ఈ ఆకు కోసుకున్నాను. బయట డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాగా నీట్గా వాష్ చేశాను. అలాగే ఇది వచ్చేసి వామాకండి. ఈ వామాకు వేసుకోవటం వల్ల కూడా మంచి కలర్లో అయితే పండుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని ఒక స్మాల్ గ్లాస్ వాటర్ని వేసుకోవాలి. ఇందులోనే ఒక 2 స్పూన్స్ వరకు టీ పౌడర్ని వేసుకోవాలి. అలాగే కొంచెం చింతపండును కూడా వేసుకోవాలి. వీటి వల్ల గోరింటాకు కలర్ అనేది చాలా రెడ్ కలర్లో అయితే పండుతుంది. కాబట్టి తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇలాగ చింతపండుని వేసి ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలన్నమాట. మనం తీసుకున్న వాటర్ క్వాంటిటీ సగం అయిపోవాలి. అప్పటి వరకు ఇలా బాయిల్ చేసుకుంటూ ఉండాలి. మరి ఎక్కువ వాటర్ అయితే వేసుకోకూడదు, ఎందుకంటే మనం గోరింటాకులో కొంచెం వాటర్ని వేసుకొని పేస్ట్ చేసుకుంటాం కాబట్టి ఆ గోరింటాకు పేస్ట్ చేయటానికి ఎంత వాటర్ అయితే సరిపోతాయో తెలుసుకొని అంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చల్లగా అయిన తర్వాత ఈ వాటర్ని ఇలాగా ఒక బౌల్లోకి స్ట్రైన్ చేసేసుకోవాలి. ఈ చింతపండుని ఒకసారి వాష్ చేసేసుకొని ఇది కూడా వేసేసుకోవాలి. గోరింటాకు మిక్సర్ జార్లో వేసేసుకోవాలి. అలాగే వామాకు ఒక 4 వేసాను అంతే, ఎక్కువ వేయలేదు. ఆ వీడియో క్లిప్ చూపించటం స్కిప్ అయిపోయింది. గోరింటాకు ఒక 4 వామాకు, చింతపండు, నేను తీసుకున్న వాటర్ క్వాంటిటీ కరెక్ట్గా ఈ పేస్ట్ చేయటానికి సరిపోయింది. అస్సలు ఎలాంటి వాటర్ కూడా మిగలలేదు. మిక్సర్ జార్లో వేసేసి ఇలా పర్ఫెక్ట్గా పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి సాఫ్ట్గా. ఇప్పుడు హ్యాండ్కి పెట్టేసుకోవటమే. మనకు నచ్చిన డిజైన్ ఇలా పెట్టేసుకొని వాష్ చేసేసుకోవటం. నేనైతే ఇక్కడ ఎక్కువసేపు కూడా ఉంచుకోలేదండి, జస్ట్ ½ అన్ అవర్ మాత్రమే ఉంచుకున్నాను. ఈ అరగంటలోపే చూడండి ఎంత బాగా పండిందో. ఏ హ్యాండ్తో అయితే గోరింటాకు పెట్టానో ఆ హ్యాండ్ కూడా చూడండి ఎంత చక్కగా మంచి రెడ్ కలర్లో అయితే పండింది. మీరు కూడా గోరింటాకు పెట్టుకోవాలి అనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకో వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.